సర్క్యులర్ ఎకానమీని మనం క్రియేట్ చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసి, ఉదాహరణకి ఇప్పుడు మీరే ఉన్నారు, మీడియా పెద్ద ఛానల్స్తో పాటు లోకల్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నటువంటి మీడియా సంస్థలు చాలా ఉన్నాయి, లేదా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు. అలాగే మీడియాతో పాటు ఈ ఇతరితర డిజిటల్లో వ్యాపారం చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వీడియోని చేసి దాన్ని ప్రమోట్ చేయాలని అంటే, మీరు ఎవరో విశాఖపట్నానికో లేకపోతే హైదరాబాద్కో మీ రా వీడియోని పంపించి అక్కడి నుంచి మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయించి తీసుకొని వచ్చి మళ్ళీ మీరు ప్రమోట్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉండకూడదు. మనమే ఇక్కడ లోకల్గా ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ల్యాబ్స్, డిజిటల్ ఆడియో అండ్ విజువల్కి సంబంధించినటువంటి ల్యాబ్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. సో దానికి ఏంటంటే స్పేస్ తక్కువ ఉంటుంది. ఇలాంటిది ఒక 500-300 స్క్వేర్ ఫీట్ కలిగినటువంటి ఒక చిన్న రూమ్ ఉంటే హ్యూజ్ ఇంపాక్ట్ అనేటువంటిది మనం క్రియేట్ చేయగలుగుతారు. 4-5 సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అలాగే కంటెంట్ రికార్డింగ్, ఈరోజు మీరే ఏదన్నా ఒక వీడియోని రిలీజ్ చేయాలనుకున్నప్పుడు, సపోజ్ నేనే ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమం చేయాలన్నప్పుడు, ఇప్పుడు ఒక డిజిటల్ కంటెంట్ని మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఒక రికార్డింగ్ రూమ్ అనేటువంటిది కావాలన్నా మనం విశాఖపట్నం వెళ్ళాలి. సో దానికి తగ్గట్టు ఒక బేస్ని మనం క్రియేట్ చేయగలిగితే, ఒక ఇకో సిస్టమ్ని మనం ఇక్కడ క్రియేట్ చేయగలిగితే ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదు. దీనివల్ల కూడా వ్యాపారం అనేటువంటిది నలుగురికి ఉపాధి కల్పిస్తుంది, వ్యాపారం జరుగుతుంది, సెల్ఫ్ ఎంటర్ప్రీనర్షిప్ అవుతుంది, నలుగురికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కన్స్యూమర్స్ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఇవన్నీ కూడా మనం చేసేటువంటి దానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కామర్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్, ఇలా రకరకాలుగా చేస్తూ. ఒక్క మాట గుర్తుంచుకోండి, అమరన్నకి చెబితే జగనన్నకి చెప్పినట్టే. ఫ్యాన్ గుర్తుకే